మేము మొదలుపెట్టే ముందు మాత్రం మీ అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. స్వచ్ఛందంగా ఇది ఒక పార్టీ ప్రోగ్రాం కాదు, పిలిస్తే కూడా ఇంకా పైసలు ఇచ్చిన కాదు. కేవలం మనం వచ్చింది ఎందుకోసం అంటే రైతు బతకాలి, రైతు బతకాలే, వ్యవసాయం చేయాలి. రైతు బతకాలనేది రైతు వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయాలి ఏంటి కావాలి? నీళ్లు కావాలి. మరి నీళ్ళే లేకపోయే ఇక వ్యవసాయం ఏం చేస్తావు? కెనాల్ ఎందుకు, యూరియా ఎందుకు, ఇవన్నీ ఎందుకు? పక్కన అక్కడ తలాపన గోదావరి నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు రాకపోయాయని ఒక ఆవేదనతో ఈరోజు మనం ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ధర్నాతోటన్నా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి అరే ఇంత పెద్ద రైతులు వచ్చారు కదా, ఇది రాజకీయ ప్రోగ్రాం కాదు కదా, కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ తోటి ఈరోజు మనము ఈ అందరి దగ్గర రావడం జరిగింది. మనకు వేరే ఆలోచన లేదు. ఏం కావాలి మనకు? రైతు ధర్నాలు వాలుకున్నాడు కాబట్టి ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించుకొని ఈరోజు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ తోటి ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు, మీ అందరూ వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు చేసుకుంటున్నాం. మరి ఎందుకోసం ధర్నా ఎత్తున్నాం మనం? దేనికోసం ధర్నా ఎత్తున్నాం మనం? 10 సంవత్సరాలు కలకాలాడన్న తెలంగాణ కడలు పట్టినట్టు అయిపోయింది. ఈరోజు రైతు మళ్ళీ ఆవేదన చెప్తాడు. నేను రైతు కుటుంబంలో పుట్టినండి. నేను మా ఊరు గోదావరి ఒడ్డున ఉంటుంది. గోదావరి ఒడ్డున రాత్రిపూట 1 గంటలకు సౌండ్ వినబడుతుంది. గోదావరి నీళ్లు సౌండ్ వినబడుతుండే. గోదావరి నీళ్లు సౌండ్ ఇందు కానీ బాయిలలో చుక్క బొట్టుండకపో. గలగలా పారే గోదావరి పారుకుంటూ పోయి నాన్ స్టాప్ బస్ ఎక్కడికి? రాజమండ్రి దాకా ఆగే సమస్య లేదు. ఎందుకంటే పాలకులంతా ఆందోళన కాబట్టి ఒక బొట్టు లేదు. తలాపన గోదావరి వేయినా కూడా ఎక్కడ ఆగకుండా రాజమండ్రి కాడ పోయి నీళ్ళు ఆగుతుండే. ఆంధ్రుల దగ్గర ఆగుతుండే తప్ప మన దగ్గర నీళ్ళు ఆగపు. ఎండపోతుండే. 5 ఎకరాల భూమి 1 ఎకరా ఎండబెడదు, 4 ఎకరాలు ఎండబెడదు. రైతు పరిస్థితి తెలుసు. పైసలు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. ఇక చరిత్ర చెప్తే ఘోరం. ఏం ఘోరం అంటే ఇత్తనాలకు లోన్ తీసుకుందాం. అప్పుడు ఎల్ఎంబి బ్యాంక్ అని ఉండే. ఎల్ఎంబి బ్యాంక్ అని అప్పు పోతు విత్తు అయ్యా యూరియా బస్తాకో దానికో దీనికి పైసలు ఇస్తే అవి కట్టకపోతే వాడు వచ్చి బిందెలు ఎత్తుకపోతుండే, తలుపులు ఎత్తుకపోతుండే, ఎవ్వి లేకపోతే వంగబెట్టి గుద్దుతుండే. పిడిగుద్దులు గుద్దపోనా చూడలేదాన్ని? ఆ కాలం నుంచి పోయి అప్పు తెచ్చుడు ఎందుకని చెప్పి కేసీఆర్ తెలంగాణకు తెచ్చుకున్న తెలంగాణ వచ్చింది. ఆ చరిత్ర మనం తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత ఒకటే పెట్టిండు కేసీఆర్, రైతు బతకాలి, వ్యవసాయం బతుకుతే మనందరం బతుకుతుందని చెప్పి ఏం చేసిండు కేసీఆర్ గారు? ఏం కావాలని రైతుకు అడిగిండు. ఏం కావాలి సార్? మొత్తం నీళ్లు కావాలి. గోదావరి వారుకుంటూ పోతుంది. నీళ్ళు లేకపోతే ఏం చేస్తాం? నువ్వు కరెంట్ ఇస్తే బాధమే, యూరి ఇస్తే ఏం బాధమే, నీళ్లు కావాలి సార్ అనుకున్నాం మనం. మరి ఏం నీళ్ళు వస్తాయా? రావు. ఎక్కడ నీళ్ళు రావాలి? తిరిగి మేడిగడ్డ అక్కడ కాళేశ్వరం కూడా దొరకబట్టిండు. కాలువ గోదావరికి కాలడ్డం పెట్టిండు. నీళ్ళు ఆగినాయి. రాజమండ్రి దాకా పోలే, నీళ్ళు ఇక్కడే ఆగినాయి. ఆగినాక ఏం చేసినాము? అక్కడ నుంచి ఎత్తేసిండు నీళ్ళు. ఎత్తేటు పోయినాయి నీళ్ళు. చక్కగా సుందిల్ల పోయింది, అన్నారం పోయింది, ఇవన్నీ బ్రిడ్జిలు కట్టేసిండు. దాని తర్వాత ఎల్లంపల్లి పడ్డాయి. ఎల్లంపల్లి చచ్చిండు. చక్కగా మేడాల వారేసిండు. మేడాల నుంచి తీసుకొచ్చిండు. లక్ష్మీపూర్లో వారేసిండు. లక్ష్మీపూర్ నుంచి వరదకాల వారేసిండు. వరదకాలం నుంచి బలబల నీళ్ళు రాలే వచ్చే. నీళ్ళు పోతాన్నాయి కానీ మరి నాగులమల్ల పరిస్థితి ఏంది? నాగులమల్ల చెరువు ఎండిపాయ. అది దాని తర్వాత రైతుకు నీళ్ళు కావాలని నీళ్ళు ఇచ్చిండు. తర్వాత ఏంది? పెట్టుబడి సాయం కావాలన్నాడు. బ్యాంకులకు ఓదర బిడ్డ చేయి దాపద్దు ఇవ్వాలని చెప్పేసి నీకు పెట్టుబడి సాయం నేనే తంచి రైతు బంధు ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చి ఎకరానికి మనకు 5,000 రూపాయలు రైతు బంధు వేసిండు. పెట్టుబడి యూరియా బస్తాలకు వచ్చినాయి. కొనుగోలు చేయమన్నాడు. యూరియా బస్తా వచ్చింది. ఇంకేం కావాలి? కరెంటు శిస్తు బంద్ చేసిండు. నీటి శిస్తు బంద్ చేసిండు. ఉచిత కరెంటు 24 గంటల కరెంటు ఇచ్చిండు. గతంలో 24 గంటల కరెంట్ ఇంటికే లేకపోవు. పొద్దున ఎప్పుడు అద్దుమో, ఎప్పుడు పోదుమో, ఎక్కడ పందుమో, ఎక్కడ పాము కాటేసినో, ఇక్కడ కరెంటు కాసినో మొత్తానికైతే బాయికడ వన్న పరిస్థితి. ఇంటికన్నా ఎక్కువ బాయికడ వన్నావా లేదా మనం చూలేదా? లో వోల్టేజ్ అయ్యో ట్రాన్స్ఫర్ పుట్టుకొని వెళ్ళిపోతుండే, పట్టుకుని పోదు. అవన్నీ కాలం పోయింది. కరెంట్ వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది. రైతుకు ఉచితంగా కరెంట్ వచ్చింది. నీళ్ళు వచ్చినాయి. పంట వండించుకున్నాడు రైతు. మన కరెంట్ వచ్చింది, పంట వండినాం. 10 సంవత్సరాలు మరి పంట వండిన ఎక్కడికి పోవానే?
కరీంనగర్ బీటుకో అన్న కరీంనగర్ బీటుకోవడానికే నీ నాగుల మహిళలకు బాగుపెట్టాక నీకే కొనుగోలు కింద తీసుకొచ్చినావా లేదా? వచ్చి కొనుగోలు కోసినావు. ఇది 10 సంవత్సరాలు జరిగిందా లేదా? నేను తప్పు చెప్పినానే? తప్పు అయితే దిగిపోమని దిగిపోతా. బరాబర్ చెప్పినా కదా? 10 సంవత్సరాలు జరిగిందా లేదా? ఆగు ఆగు, ఏ అవస్థ లేదా నువ్వే చెప్పినావు, కరెక్టే. కానీ అవస్థ మనకు ఉండే, నీళ్ళు పోతున్నాయి. అప్పుడు నేను మొదటిసారి ఎమ్మెల్యే 2009లో మొదటిసారి ఎమ్మెల్యే, మీ ఆశీర్వాదంతో మొదటిసారి ఎమ్మెల్యే అయినా. నేను మళ్ళొక్కసారి మీకు కృతజ్ఞత చెప్పాలి. ఈ చరిత్రలో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే గెలవలే కరిమల్ల. ఒక్కసారి 2 సార్లు 4 సార్లు గెలిపించారు మీ అందరూ, మీ పుణ్యంతోటే కదా. అందుకే మీకు రుణపడి ఉంటాం, మీకు శిరసా వహిస్తున్న మీ అందరికీ. నన్ను గెలిపించినందుకు మీ అందరికి పేరు పైన మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు వాస్తవాలు చెప్పాలి. ఈ మండలం తీసుకుందాం, మల్కాపూర్లో మొదలుపెట్టిన పోదామంటే ఓనిచ్చులేదు. స్కూటరే అప్పుడు కారు ఎక్కడిది, స్కూటర్ ఓనిచ్చులేదు. మల్కాపూర్ నుంచి బతిపేలు రావాలంటే గిరగిర 4 పామాటలు ఆడబట్టే బండి. అక్కడ నుంచి నాగులమల్ల రావాలంటే ఒక పామాట ఆడుకుంటూ వచ్చింది. ఉన్నది రోడ్డు లేదు, ఒక రోడ్ లేకపోయా. అటు పోయే గిట్లకెళ్ళి రోడ్డు పిసపిస్తుందని గిట్లకెళ్ళి వస్తా అంటే బావుపేట నుంచి రోడ్డు సక్క లేకపోయా. గిటు ఎస్వీజీ అంటే అది రోడ్డు సక్క లేకపోయా. ఎరే నేను అడిగినా ఏందా మరి ప్రభుత్వం ఉన్నావా లేదా, ఊళ్ళు మనయా కాదా, ఒక్క రోడ్డు లేదు ఏంది అంటే ఏం చేయాలి సార్, మా ఎమ్మెల్యే వస్తుండే బోరింగ్ అయినా సపోర్ట్ కొడుతుంది, మేము అంతే బోరింగ్ ఎత్తున్నా, అంతకని ఎక్కువ రాకపో అన్నాడు. ఇది కాదు అని చెప్పేసిన, ఇది కాదు గిట్లగా నా ఎమ్మెల్యే గిట్లుంటుందే అని చెప్పినా. మీకు చెప్పలే, గటు ఓడు పట్టుకొచ్చుడు జీవో, గటు ఓడు పట్టుకొచ్చుడు వేసిందలే రోడ్లు. ఎక్కడన్నా రోడ్ ఆగిపోయిందానే, ఎక్కడన్నా ఆపిందా? మీరు అడిగినరా రోడ్లు? ఎస్వీజీ రోడ్ అడిగినరా మీరు? మల్కాపూర్ రోడ్ అడిగినరా మీరు? ఏ రోడ్ అడగలే. ప్రజలు ఏం కావాలో నేను తీసుకొచ్చిన రోడ్లు వేసిన, అది వేరే అర్థం. మరి ఏం చేసిన ఊరు రాగానే అందరూ వచ్చిన సార్ మంచిగానే ఉండదు మీరు అందరు, కానీ మా ఊళ్ళో నీళ్లు లేవు సార్. నాగులో మల్లాల చెరువు ఎండిపోయింది. నాగులో మల్లాల చెరువు నీళ్ళు పడితేనే గొలుసు కట్ట చెరువు బావు చెరువు కొరపెకుంట కట్ట నుంచి పోయి బావుచర్లో పడతాయి. బావుచర్ నుంచి పడితేనే ఎలుగందలో పోతాయి. కొరిపెకుంట నుంచి బద్దిపల్లి పోతుంది, బద్దిపల్లి కమాన్పూర్ పోతే కమాన్పూర్ నుంచి మళ్ళీ మానేడ్డంలో పడుతుంది. కానీ నాగులమల్ల చెరువు నీళ్ళు లేవుగానే ఏం చేయాలన్నారు. మా అన్ని పంటలు గ్రానైట్లకు అమ్ముకుంటాం, ఇక నాకు భూములు లేవు అన్నాడు. బాధపడ్డా, తెలంగాణ బిడ్డను. తిరిగినాం, అప్పుడు జాదుకుంటాం. పిల్లి మహేష్ ఉన్నాడు, మనం మధు ఉన్నాడు, రెడ్డమైన మధు ఉన్నాడు, అంజు ఉన్నాడు, మణిగాడు ఉన్నాడు. మొత్తం ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు మొత్తాన్ని కూడా తీసుకుపోయినా. దయచేసి సీనున్నాడు, ఎవరు పేర్లు మర్చిపోకు, రాజశేఖరు, అంజి అందరు తీసుకుపోయినా. మన రవి కూడా ఉన్నాడు. అరే ఏందో దీనికి ఇకమతే ఉన్నదా, నీళ్ళు ఎందుకు అత్తలేవు మరి నాగులమల్ల చెరువుకు, నాగు చెరువుకు అని చెప్పి తిరుగుతూ అధికారం తీసుకొస్తే ఏమంటే సార్ వరదకాల కట్టేటప్పుడు ఒక మిస్టేక్ చేసింది సార్ వీళ్ళు. వరదకాల కట్టే వారికి ఏంది అటు నుంచే వరద అటే పోయింది, ఇక ఇటు అత్తలేదు. ఆ ఒర్రెలన్నీ అటే ఆగినాయి. ఆ ఒర్రెలు అత్తే నీళ్ళు పడాలి చెప్తాడు. అది ఎత్తైంది, ఇది ఆ నీళ్ళు అటే పోయినాయి, ఇది రాదే అన్నాడు. అరే ఇంత మంచి అని చెప్పి పోయి తిరిగి ఒక అధికారిని పట్టుకొని అప్పుడు నా ప్రభుత్వం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం పట్టుకున్నా. అరే మా వాళ్ళు బాగా బాధపడతారా 7 గ్రామాలు, ఇక్కడ ఒక తూము పెట్టవే అన్న. గట్ట పెట్టి ఉండనే ఉండదు, అది లేనేలేదు తూము అన్నాడు. ఎక్కడో తూము పెడితే ఆ నీళ్ళు ఇటు వచ్చినాయి తప్పక నీ నీళ్ళు అటు పోలే, నా దూరం పెట్టిండు. బరాబర్ కదా? మరి ఇట్లా కాదురా అని చెప్పిన తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మళ్ళీ కేసీఆర్కైనా సార్ 2వ సారి గెలిపించారు. మరి 2వ సారి గెలిచినాం. నాగుల మల్లాల చెరువు తూము ఎక్కువ పెట్టిర్రు. ఆ తూములు ఎట్లున్నాయంటే ఇటు నీళ్ళు అటు పోతాయి తప్ప ఆ నీళ్ళు అటు అత్తలేవు. నాగులమల్ల చెరుకు నీళ్లు రావాలన్నాడు. నీళ్ళు అటు పోతాయి తప్ప ఆ నీళ్ళు అటు అత్తలేవు. నాగులమల్ల చెరుకు నీళ్లు రావాలన్నాడు. మరి కరెక్ట్ అయినా ఎక్కడ తూము పెడతావా, తూము పెట్టరాదట అధికారులు చెప్తున్నాడు. ఇక మళ్ళీ అందరం కలిసిపోయినాం. ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం, నాగుల మంచి నడుచుకుంటూ వచ్చి మండు టెండలో తిరిగి ఇక్కడ దొరకబట్టిన. ఈ పాయింట్ అంతే సార్, ఈ పాయింట్ అంతే బరాబరి నీళ్లు పోతాయి సార్, లోతు తీయాలి అన్నాడు. సంకల ఫైల్ పెట్టుకున్నా, పోయినా కేసీఆర్ సార్ని కలిసిన, హరీష్ రావుని కలిసిన, కలవంగానే టక్క శాంక్షన్ చేసుకున్న జియో పట్టుకునే రాత్రి పట్టుకొచ్చి తిరిగిన. ఆ చెంపలు సోదరులంగా మా భూములు ఎట్లా ఇస్తామా, మీ ఊళ్ళోకి పోయి మా భూములు ఎట్లా పోతుంటే దగ్గర చెక్కు తీసుకున్న, నాయ చెక్కు ఇచ్చి ఆ ప్రభుత్వం వచ్చే వరకు నేను ఇస్తా అని చెప్పి చెక్కు ఇచ్చిన. వేయాలనే రాజపడేదా చెక్కు ఇచ్చిన. వాళ్ళ పుణ్యం, ఆ చెంపల పుణ్యం
మీ నీళ్ళు మాకు రాకుండా మంచి మీ నీళ్ళు మీరు తీసుకోపోరని చెప్పేసి ఇక్కడ నుంచి వాళ్ళు భూములు ఇచ్చారు. వాళ్ళు మొక్కాలే ఇచ్చిన వాళ్ళు మనం మరవద్దు. ఆ రోజు నగియాడు చంద్రుడు రంజిత్ ఉండే ఆ రోజు. నేను అవన్నీ డిస్ప్లే చూస్తా, కొంచెం ఫోటోలు కూడా చూస్తా. దాని తర్వాత తప్పుడు మొదలుపెట్టిన హరీష్ రావు వచ్చిండు, వచ్చి బ్రహ్మాండంగా ఓపెనింగ్ చేసుకున్నాం. చెర్ల తూములు పెట్టినాం. వాడు అధికారులు ఇట్లా తూములు పెట్టరాదు, ఫ్లడ్ ఫ్లోకి ఎట్లా పెడతావు అన్నాడు. ఫ్లడ్ ఫ్లోకి తూములు పెడతావే అన్నాడు. మొట్టమొదటిసారి ఫ్లడ్ ఫ్లోకి ఒక తూము పెట్టించిన. వాళ్ళు వచ్చి గింత పెట్టాలి సార్ అంటాడు. చట్ట ప్రకారం గింత పెడితే నువ్వు మాకు నీళ్ళు ఎక్కడ వస్తాయి, ఎటు నీడుతాయి, మాకు 7 చెరువులు నింపాలి, గింత పెట్టు అన్న. ఆ గింత పెట్టిండు. ఎప్పుడు నిండాలి ఎత్తు అని చెప్పేసి ప్రపంచంలో ఎక్కలేని 2 తూములు పెట్టించిన. వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ చూడు 2 తూములు పెట్టించిన. ఉన్నాయి చూడు 2 తూములు పెట్టించిన. ఎవరితో కాదు, నీళ్లు ఒక జర్రవని వస్తే అక్కడ పడితే వారం రోజుల్లో మొత్తం చీరలు నిండే అయిందా. బర్ర వచ్చింది. ఆయనతో వచ్చినాం, నీళ్ళు ఇప్పినాం. నీళ్ళు పోతే నన్ను ముంచిరు, అందరు ముంచిరు చూపిస్తుంది. నాగుల మళ్ళీ చెర్ల నీళ్ళు పడే అక్కడ నడుచుకుంటూ పోయి కొరపకుంట కాడికి వచ్చినాం. కొరపకుంట నుంచి బావుపేటకు పోయినాం. కొరపకుంట కాడ బద్దిపల్లికి రోడ్డు బంద్ అయింది. మళ్ళా కూర్చున్నా, వాళ్ళని పిలిచిన. ఇప్పుడు ఉన్న మహానుభావుడు పొంగులేటి శ్రీనివాసే కాంట్రాక్ట్ చేతులు ఎత్తేసి పోయింది అని. సార్ మీరు తూము పెడతారు, మిడిమా నుంచి లెఫ్ట్కి నాలు వస్తాండి, వచ్చేలే సార్ ఇప్పటికి రాలే, ఇప్పటికి కూడా రాలే. నాకు దాన్ని నమ్మకం లేదు. ఇదేం తీసుకున్నా, కొరపకుంట కాడ కూర్చున్నా, మళ్ళీ వాళ్ళని పిలిచిన, అటు స్టార్ట్ చేసిన. బద్దిపల్లికి 2 చెరువులు నింపిన. బద్దిపల్లి నుంచి అక్కడ పోయేదాకా జూన్ మేలో మండు టెండర్లో మత్తడు దొరికినా లేవా మీ ముందట? చేపలు మత్తడు దొరకదే, మండు టెండర్లా దొరికినాయి. 10 సంవత్సరాలు చల్లగా ఉన్నాయి. ఇక 2018 సాంచినప్పుడు వచ్చింది కొంతమంది బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. గంగలో డ్రైన్ చేస్తే అడయాలంతా గ్రానైట్ గుట్టలేనే, మోరే కాదన్నాడు. అనలేదా? గా మోర్ ఎక్కడ పెడతాడే, ఆయన గుట్టలా నీళ్ళు పోవా అని చెప్పి అన్నాడు. గుర్తుపెట్టుకొని మళ్ళీ 2018లో గెలిచినాక ఇగో వీడే సాక్ష్యం. గెలిచిన తెల్లారే వచ్చిన, ఎక్కడికి వచ్చినా నాగుల మల్లాకి వచ్చిన. గెలిచిన తెల్లారే వచ్చి ఇగో జిగో పట్టుకొని చూపించిన, పట్టి బోలు పెట్టేసిన. నీళ్ళు వచ్చినాయి. రైతు సంతోషంగా ఉన్నాడు. 10 సంవత్సరాలు సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళా పాత కాంగ్రెస్ పాలన మళ్ళీ మొదటికి వచ్చింది. ఏమొచ్చింది? 10 సంవత్సరాలలో రాని కరువు మళ్ళీ కరువు వచ్చింది. మళ్ళీ కరువు వచ్చింది. కేసీఆర్ అన్నాడు కొని తెచ్చుకుంటే ఆగమవుతామన్నాం. సరే వచ్చింది, అయిపోయింది. ఏం చేయాలి? నీళ్లు నిండుతూనే పోవాలి. నీళ్లు నిండే పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి రావాలి నీళ్లు? కాళేశ్వరం. కాళేశ్వరం అంటే కరువు వస్తే యాదికి వచ్చేదే కాళేశ్వరం. కరువు వస్తే యాదికి వచ్చేదే కాళేశ్వరం. ఇక వర్షాలు పడ్డప్పుడు కాళేశ్వరం ఆన్ చేయది. కరువు వచ్చినప్పుడు గోదావరి గలగల పోతుంది. కాలగడ్డం ఎత్తే చక్కగా నీళ్ళు తీసుకొచ్చుకుంటేనే కరువు. ఏం చేసిండు? ఇల్లు కడతాను అసర్కార్యంగా బాత్రూమ్ టైలు కూలిపోయింది. ఇల్లు కూడా కొడతావే. అక్కడ 2 పిల్లర్లు గుంగినాయి. కథమే, ఇది పెడితే కేసీఆర్ పేరైతే కూలుతుందని చెప్పేసి మొత్తం నీళ్ళంతా బరబర కింద రాజమండ్రి పోతూనే ఉన్నాయి. నీళ్ళు పోయినే ఉన్నాయి. కిందికి పోతానే లేవా? 3 సంవత్సరాలు ఒక బొట్ట ఆపినావే, ఒక బొట్ట ఆపకపోతుంది. నీళ్ళు బొట్ట ఆగకపోతే కిందికి వెళ్ళి పోతాను బలబల ఎండిపోయా. వెళ్ళినో అని చెప్పబట్టే ఇప్పుడు మన రోహిణి కార్తెల్లి నెల అవుతుంది, వర్షం లేకపోయా. మరి ఏం చేయాలి? ఆధారం వరదకాలు ఉంటే నీళ్ళు గుంజుదు. కాళేశ్వరం నీళ్ళు పోతున్నాయి, అక్కడ ఒక బొట్టు లేదు. అక్కడ బొట్టు లేదు, ఇక్కడ నుంచి నీళ్ళు ఎక్కడ వస్తాయి? కరువు మళ్ళీ మొదలొచ్చింది. వేసినారా మీరు? అలికినారా? ఇప్పుడు వరి అలికింది ఎవరన్నా? వరి అలికిందా? నారు అలికిండ్రా? అలకగా మొన్న పత్తి పెట్టినాం, పత్తి మురిగైపోయా. ఖతంగా లే, పత్తి మురిగైపోయింది. ఇప్పుడు మళ్ళీ కరువు మొదలొచ్చింది. మరి కరువు అయితే చూసుకుంటూ కూర్చుందామా? చూసుకుంటూ కూర్చోవద్దని చెప్పి ఇవాళ దర్రా కార్యక్రమం పెట్టిందే. ఇవాళ చూసుకుంటూ కూర్చోవద్దని బిడ్డ, తుమ్ముకానే కూర్చున్నావు. ఇక్కడ తుమ్ముకాడ కూర్చున్నావు. గటు నీళ్లున్నాయి, గిట్ ఎండిపోయింది. ఎందుకు ఇక పెట్టినాము? గటు నీళ్లున్నాయి, గిట్ ఎండిపోయింది. ఎందుకు మాకు శిక్ష? గా నీళ్లు గిటు వారవయ్య అని చెప్పి ధర్నా. ఇవాళ ఏంది? గా నీళ్లు గిటు వారవయ్య అనేది ధర్నా. ఇప్పుడు ఇవాళ గా నీళ్లు గిటు వారవయ్య అని ధర్నా. పారబోయగా ఏం చేస్తాము? దున్నుతాం. అటు ఇటు దున్నితే నీళ్ళని ఇటు వస్తాయి. దున్నుమంటావా? మరి అట్లా కాలు వదిగమంటావా? గండి కొట్టమంటావా? అందుకే ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలారా, రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. మా ఆకలి మంట చూడు, ఇక్కడ రాజకీయ కోణంగా చూడకు.
ఇప్పుడు నేను అవి నీళ్ళు కూడా చూస్తా మన అవి ఇప్పుడు ఈరోజు నీళ్ళు పోయేటి ఉన్నాయా నీ దగ్గర చూపించు లాస్ట్కు. ఈరోజు 12,000 క్యూసెక్స్ నీళ్ళు పోతానే కిందికి. అక్కడ రిపేర్ చేయి, డ్యామ్ కడతావా, కాపర్ డ్యామ్ పెడతావా, ఉసుక పెడతావా, తీసుకుపోయి కన్నెపల్లి పంప్ హౌస్ తీసుకుపో. కేసీఆర్ చేసినట్టు రోజు నీళ్ళు వస్తాయి, ఇట్లా మోటార్కి ఇట్లా ఆన్ చేయి, ఇక్కడ నీళ్ళు వస్తాయి. లేదు చేత కేసీఆర్ పేరు వస్తుంది. ఈ కరువుల పేరత్త కేసీఆర్కి వస్తా అని చెప్పేసి కక్ష సాధ్యము ఇంతవరకు మోటార్లే ఏకపే. మరి ఏది కాలమైంది. ఇప్పుడు వ్యవసాయం ఏం చేద్దాం, వ్యవసాయం ఏం చేద్దాం? ఇవాళ గంగుల గారు ధర్నాయంగా నీళ్ళు వస్తాయనేది నమ్మకం లేదు నాకు, కానీ పోరాటం చేస్తాం, మొదలు పెడతాం. వీళ్ళు మొదలు పెడతాం. అవసరం ఉంటే కేటీఆర్కి చెప్పినప్పుడే మొన్న మీటింగ్లో చెప్పినా, అవసరం నన్ను విలువ ఇక్కడ నుంచి కాళేశ్వరం పాదయాత్ర పెడదాం, అక్కడ మనం మోటార్ లాంచ్ చేద్దాం అన్నాడు. వాళ్ళేంది మోటార్ లాంచ్ చేసేది? మనమే అందరం పోదాం, కెన్నెపల్లి నీళ్ళు తీసుకుందాం, మోటార్ లాంచ్ చేద్దాం, ఎందుకు నీళ్ళు రావో చూద్దామని చెప్పిండు. అందుకే ఇవాళ ఆరంభిస్తున్నాం. ఇవాళ రైతు నువ్వు ఇబ్బంది పెట్టకు. రైతు చక్కగా ఉంటేనే ఈ దేశం చక్కగా ఉంటుంది. రైతు దగ్గర 4 రూపాయలు ఉంటే ప్రజల దగ్గర పైసలు ఉంటాయి. రైతు దగ్గర పైసలు లేకపోయా ఏం పరిస్థితి? 3 సంవత్సరాలు చూసినాం. 70 ఏళ్ళ పరిపాలన దరిద్రం వల్ల 3 సంవత్సరాలు మనం చూసినామా లేదా? ఎట్లుండనే 3 లక్షల ఎకరం ఉన్న భూమి 1 కోటి రూపాయల ఎకరం కాలే వ్యవసాయ భూమి. ఇప్పుడన్నా బిడ్డ పేర్లు కంపెనీ పోతున్నా ఎవడన్నా? ఇచ్చుడు కాదు అమ్ముడు పోతున్నా. అదే లేవు, పైసలు లేవు. కాబట్టి సోదరులారా ఒక్కసారి నేను వీడియో చూపిస్తా. తర్వాత ఒకటి బౌచర్ నుంచి నీళ్ళు పోవాలి, ఒకటి బద్దిపల్లి కాడ ఆగింది. ఎవరు ఆపిరు బద్దిపల్లి కాడ? రాఘవ కన్స్ట్రక్షన్ అనే లెఫ్ట్ కెనాలు చేయకుండా వేయండు. మళ్ళీ నేను పోయినా, పాపం మధు, పిల్లి మహేష్, అందరం కలిసిపోయినవాడు. మన రాజశేఖర్ ఉండే, రాజశేఖర్ తీసుకుపోయిండు, మన సర్పంచ్ సాబ్ తీసుకుపోయిండు, అందరం పోయి మన శ్రీనగూడెం వచ్చిండు. మన సర్పంచ్ సాబ్ సీన్ ఉండే, మళ్ళీ కూర్చొని ఉప సర్పంచ్ సాబు తిరుపతి, అందరం కూర్చొని ఎందుకు బాధపడతావా అన్న, వాడు చేయకుంటే మనం చేద్దాం అని చెప్పేసి ఊరు తీసుకుపోయారు. పేమెంట్ మీద చెప్తే అది చక్కగా శ్రీరామపల్లికి పోతాయి, శ్రీరామపల్లికి నీళ్ళు పోతాయి. అది మొదలుపెట్టినాం. ఇప్పుడు వాడు ఏం చేసేది మనం చేద్దాం అని చెప్పి పొక్కలేని మాట్లాడించినాము. పొక్కలేని మాట్లాడి అవ్వకుంటే ఆయనతో నీళ్ళు పోతాయి, 2-3 రోజుల్లో నీళ్ళు పోతాయి. ఇవన్నీ మరి కాలువలు తవ్వుతాం, మరి నీళ్ళు ఎక్కడి? ఇవి వస్తేనే కదా. అందుకే కాలువలు తవ్వుతాం. ఈ నీళ్ళు ఎట్లా రావన్నో దయచేసి మీరు మా చేతులు బలోపేతం చేయి, మాకు వేరే పని లేదు. మీరు ధర్నా పెట్టుకున్నారు, వాళ్ళు నేనే పెట్టినా. ఎందుకు పెట్టాలంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అపోజిషన్ లీడర్గా మేము ముందుకు వస్తాము. అవసరం ఉంటే కొట్టి అవసరం మేము పోయి కాలేజ్ దాకా నడుచుకుంటాను పోయానే కన్నెపల్లి పంపో చేసుకుంటే మోటార్ నీళ్ళు వస్తే ఈ నీళ్ళు ఉబ్బితే ఈ నీళ్ళు నాగులమల్ల చెరువడాలి, కలకలలు ఆడాలి, ఈ నీళ్లు కలవాళ్ళు ఆడాలి. మళ్ళీ ఎండికపోయిన ఈ యొక్క వాగు మళ్ళీ నీళ్ళు నిండాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం చేసిన. అందుకే ధర్నాకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున శనార్థులు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటాను.